మా కోసం గురువుగారు ఇవన్నీ చేస్తున్నారు అనుకోవాలి మేము. అది జాగ్రత్తగా ఉంటే మీరు బాగా ఉంటారు. చాలా గొప్పగా మీరు చెప్పుకోకూడదు వచ్చేసా ఇచ్చేసా అని. నేను ఎప్పుడు నేనే చేయాలా అనేది కూడా అనుకోకూడదు. నేను ఎప్పుడు ఎక్కడ అన్ని చోట్ల నేనే తిరగాలనేది కూడా అనుకోకూడదు. గురువు మాట, గురువు బాట మనం అనుసరించాలి. అంతేగాని గురువుకి ఏ విధమైనది ఇబ్బంది పెట్టకూడదు. అది సేవ కాదు. అది అందుకని చాలా బాధ. అది సేవ కాదు, బాధ. బాధ పెట్టకూడదు ఎప్పుడు. నేను గొప్పగా సేవ చేశానని మాటిమాటికి అనకూడదు. ఇతరులతో కూడా చెప్పుకోకూడదు కూడా. సిగ్గుచేటు. దానాలు చేశాను అని కూడా అనకూడదు. పూజలు చేశాను కూడా అనకూడదు. విద్యాపరంగా సేవ చేశాను కూడా అనకూడదు. ఇక నాదపరంగా సేవ చేశాను కూడా అనకూడదు. అనేక విధాలుగా సేవ చేశాను కనుక నన్ను గురువు ఎప్పుడూ మెచ్చుకోవాలి. చూసావా, ఇది మాత్రం ఉండకూడదు అని మాత్రం అనుకోకుండా అలా అనుకుంటే, అంటే నాకేం అక్కర్లేదు అనుకుంటే, అట్లా ఏమైనా అనుకుంటే, నన్ను ఎప్పుడు పొగడాలా, నన్ను ఎప్పుడు దగ్గర పెట్టుకోవాలా అనుకుంటే శిష్యుడి పుణ్యము క్షీణిస్తుంది. గురుగీతలో చెప్పేది ఇది. ఇది ఈ గురు పౌర్ణిమ సందేశం. ఈ ఉపదేశాన్ని అందరూ కూడా మనస్సులో ధరించి ఆచరించి ధన్యులు కండి. మీపై ఆ వ్యాస భగవానుడు ఆదిగురు దత్తస్వాముల యొక్క అనుగ్రహం ప్రసరించుగాక.